విశాఖలోని అపోలో హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. కార్ టీ సెల్ థెరపీతో లింఫోమా క్యాన్సర్పై విజయం సాధించిన స్త్రీ విజయగాథను ఇప్పుడు విందాం. ఇలాంటి ట్రీట్మెంట్ వైజాగ్లోని అవైలబుల్ ఉండడం, ఈ సౌత్ ఈస్టర్న్ రీజియన్లో ఇదే ఫస్ట్ సెంటర్ కావడం, సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ టు డూ సచ్ ప్రొసీజర్ అనేది కావడం, దిస్ ఈస్ లైక్ హ్యూజ్ అచీవ్మెంట్, హ్యూజ్ బూస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇదే జబ్బుతోటి బాధపడుతున్న చాలా మంది పేషెంట్స్ కి ఇది ఒక రకమైన దిస్ ఇస్ ఎ బూమ్. దిస్ ఇస్ ఎ ట్రీట్మెంట్ కాల్డ్ కార్ టీ సెల్ థెరపీ. This is the first time that has happened in this part of India. Only a few centers across India, about 8 centers across India have done it before. నేను మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే కూడా ఇదంతా కూడా ఆ పైన దేవుడు, ఇక్కడున్న రాకేష్ రెడ్డి అనే దేవుడి రూపంలో నాకు ఈ జీవితాన్ని అయితే ఇచ్చారు. అది నేను చాలా దీనిగా చెప్పగలను అనమాట. ఎందుకంటే నాకు 2022లో ఈ ప్రాబ్లం అనేది అరేంజ్ అయ్యింది. తెలిసాక ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను, కీమోస్. ఆఫ్టర్ దట్ 8 months మళ్ళీ రిలాప్స్ అనేది వచ్చింది. ఈ రిలాప్స్ వచ్చినప్పుడు అదే డాక్టర్ గారిని కలిసినప్పుడు రైస్ అనే ట్రీట్మెంట్ ఒకటి కీమోగా ఇచ్చారు. ఇస్తూ బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సజెస్ట్ చేశారు. అయితే అది కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆ టైం కూడా 25 days ఉన్నాను హాస్పిటల్లో. మొత్తం డాక్టర్ రాకేష్ రెడ్డి గారు ఆ టీం అందరూ కూడా ఆ టైంలోని అసలు ట్రీట్మెంట్ ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి బాగా చేశారు కూడా. రిలాక్సేషన్ రావడం నేను చాలా అసలు నాకు జీవితం మీద ఇంకా లేదు, శూన్యమైనట్టు అనిపించింది. అసలు ఎంత అంటే అందులో నేను చాలా సఫర్ అయ్యాను అండ్ మర్చిపోయినాను. అసలు నాకు అది నేను చూసి చేసుకోలేని పరిస్థితి అన్నట్టు, అంటే అంత హ్యాపీనెస్ అయితే నేను ఉన్నాను. అది ఒకసారి మరి ఏమనుకోకండి, నా పేరు ఆర్లైఫ్. నేను వర్కింగ్ యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ భారతపురం. 46 years ఓల్డ్ నాకు. మా హస్బెండ్ కూడా బొబ్బిల్లో టీచర్గానే చేస్తున్నాను. తను ఆ కార్టిసల్ అనే థెరపీ అనేది అయితే ఉన్నది అని చెప్పగానే నాకు ఒక చిన్న ఏదో అంటే ఒక హోప్ అనేది నాకు కనిపించింది. సారు మొత్తం అంటే నేను మా హస్బెండ్ పిల్లలు కూడా ఉంటాను, ఎంత కేరింగో ఎంత బాగా చూసుకున్నారో అనేది నాకు చాలా అక్కడికి నమ్మకం ఇంకొంచెం ఎక్కువగా పెరిగింది నాకు. మరి నేను కూడా చూసాను అంటే కనుక్కున్న వాళ్ళు చెప్పింది కానీ నా డాక్టర్ మీద చాలా నమ్మకం. రాకేష్ రెడ్డి గారు అలాగే అపోలో మేనేజ్మెంట్ ఏది చూసినా అన్ని విధాలుగా నాకు ఇదే బెటరు, ఏదవని ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ అయినా కూడా ఏదైనా ప్రయత్నం అంటూ ఒకటి చెయ్యాలి మనం అది అనే దీంట్లో అయితే మాత్రం నేను ఓకే అనేది చెప్పాను. She is a maths teacher in the government school and she first 2 years back she diagnosed with a type of lymphoma and she took the chemotherapy, bone marrow transplant and she took the bone marrow transplantation procedure, but within the 2 months of post BMT, that is bone marrow transplant, the disease again relapsed. So after that the only treatment that was left with the doctors is the CAR T-cell therapy, which was a very advanced therapy and actually she is a very brave lady. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ముందు ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వరకు మనకి క్యాన్సర్లో వచ్చిన ట్రీట్మెంట్స్ అన్ని మేబీ మనం క్యాన్సర్లో యుద్ధం అని అనుకుంటే ముందు ట్రీట్మెంట్లు వచ్చినవన్నీ ఒక బాంబుతో సమానం. అంటే మేబీ మనం బాంబు వేస్తాం, క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతే అంతే. బట్ ఇప్పుడు మనం వాడే ట్రీట్మెంట్ ఇట్ ఈస్ ఎ లివింగ్ డ్రగ్. అంటే లివింగ్ డ్రగ్ ఎందుకంటున్నా అంటే ఇవి మనం ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్తో మనం పోల్చుకోవచ్చు. We go back to 2022, like అప్పుడే COVID time, and then she was diagnosed. She came to me, actually my wife who is a neurophysician, she went there with swellings in her neck. So she was advised biopsy and it was diagnosed as NHL. And Annaya, what to do next? She is my cousin's wife. So what to do next? And then I suggested to approach Dr. Rakesh Reddy with a lot of confidence.